చూస్తారు. ఏంటి ఉండమ్మా అది? ఒక నిమిషం లక్ష్మణ్ ఇద్దరు విన్నారా సార్? ఏంటది అర్థం కాలేదు. మళ్ళీ చూడండి. ఒక్క నిమిషం లక్ష్మణ్. ఇది అసెంబ్లీ అతను మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్యలు పిల్లల గురించి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వికటాటహాసం చేస్తున్నారు చూడండి. ఒకటి. రెండోది చూపిస్తా. ఇది సరే వేరే ఎమ్మెల్యే మాట్లాడారని చెప్పేసి మీరు కవర్ చేయొచ్చు. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి స్పీకర్ పెట్టాలి, వినిపించట్లేదు. స్పీకర్ లోనే సార్. నలుగురు పెళ్లి చేసుకొని 4 ఏళ్ళకి ఒకసారి భార్యను మార్చలేము. పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను రాలేము. ఈ మాట్లాడింది ఎవరు? ఈ మాట్లాడారు కాబట్టి వినండి. మీ టైం వచ్చిన మీరు చెప్పండి. వినాలా మీరు చూపించిన వీడియోలో వినాలమ్మా. మీరు చూపించిన వీడియోలో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడ వల్గర్గా మాట్లాడాలి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు 4 పెళ్లిళ్ళు చేసుకుంటే వాస్తవం కాదా? పవన్ కళ్యాణ్ గారు సంవత్సరానికి ఒకళ్ళు మార్చింది వాస్తవం కాదా? పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడితే నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు మార్చిందా కదా అని చెప్పింది. దీనికి నేను మాట్లాడచ్చా? వినండి. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు మాట్లాడారా? పవన్ కళ్యాణ్ గారు 4 పెళ్లిళ్ళు చేసుకున్నారు కానీ చేసుకున్నారు అన్నారు. మీరు కార్లు మారుతున్నారు కదా, ఆయన ఏమంటారు? తప్పే ఉంది. అది తప్పు కాదు కదా. పవన్ కళ్యాణ్ ఒక పెళ్లి చేసుకున్నాడా? శ్రీరాముడు లాగా ఒక పెళ్లి చేసుకున్నాడా? కాదు కదా. శ్రీకృష్ణుడు లాగా 5-6 పెళ్లిళ్ళు గోపికలు ఎంతమంది అన్నారు కూడా లెక్కలేదు. శ్రీకృష్ణుడికి అయితే గోపికలు ఎంతమంది అన్నారు లెక్క చెప్పగలం. పవన్ కళ్యాణ్ గారికి గోపికలు ఎంతమంది ఉన్నారు లక్ష్మణ్ ఒక్క నిమిషం. అప్పుడే చెప్తున్నారు ఏంటి అరుణ వాయిస్ మ్యూట్ లో ఉంది. సార్ మనకు మంచినీళ్ళు ఇవ్వండి. ఇంకొకటి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి లీగల్ గా చట్ట ప్రకారం పెళ్లి చేసుకొని లేదంటే డైవర్స్ వెళ్ళి దానికి సంబంధించి అలిమోని ఇచ్చి మొత్తం క్లియర్ చేసుకున్నటువంటి ఒక వ్యక్తి గురించి నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే మాట్లాడాల్సిన అవసరం నీకేంటి? ఓకే రైట్. ఓకే లక్ష్మణ్ పాయింట్ లో రండి. లక్ష్మణ్ పెట్టింది ఏంటి? అసెంబ్లీ సమావేశం ఆయన తప్పు మాట్లాడితే తప్పు అని చెప్పాలి. ఎక్కడ కూడా లేని ఉన్నట్టుగా చెప్పలేదు కదా. లేనిది ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడాలా? కానీ మీరు మీరే పర్సనల్ గా అటాక్ చేశారు. వినాలి కదా. వినండి. రాయపాటి అన్న గారు, మీరు మాట్లాడిన మాటలు మీరు వెనక్కి తీసుకోండి. మీరు